అందరికీ జై గురుదత్త శ్రీ గురుదత్త. శ్రీ గురు చరిత్ర గ్రంథ మహిమ. 1000 మంది భక్తులలో నిజంగా ముక్తి కోసం ప్రయత్నించేవాడు ఏ ఒక్కడో ఉంటాడని ద్వాపరయుగంలోనే శ్రీకృష్ణుడు చెప్పాడు. అటువంటప్పుడు ఈ కాలం సంగతి వేరే చెప్పాలా? ఆత్మజ్ఞానం గల సద్గురువులు చాలా అరుదు. అట్టి వారిని మాత్రమే ముముక్షువులు ఆశ్రయించాలని భగవద్గీత చెబుతున్నది. అయితే వారిని గుర్తించి ఆశ్రయించేదాపురంలో శ్రీగురు చరిత్ర పారాయణ చేశాడు. త్వరలో ఆ కోరిక నెరవేరింది కానీ వ్యాపారంలో సర్వము కోల్పోయి అతడు దిగులుతో మరణించాడు. అతడి భార్య కష్టం చేసి బిడ్డను పోషిస్తున్నది కానీ మొక్కు గురించి భయపడి గాన్గాపురం వెళ్ళి ప్రత్యామ్నాయం తెలపలకు భోజనం ముట్టింది అన్నారు. శ్రీ దత్తానుగ్రహం వలన ఆమె కోరిన ప్రత్యామ్నాయానికి తోడు సద్గురు దర్శనం కూడా లభించింది. అలాగే ఒకసారి గుజరాత్లో కళ్యాణ్జీ అనే ఒకరుండేవారు. వివాహమైన కొద్ది కాలానికి అతడు విరాగి అయి సద్గురు కోసం శ్రీగురు చరిత్ర పారాయణ సాధన చేసేవాడు. ఒకప్పుడు సాధువు కనిపించి శ్రీ వాసుదేవానంద స్వామిని ఆశ్రయించమని చెప్పాడు. లో స్థిరపడి శ్రీ గాండా మహారాజ్గా ప్రసిద్ధి చెందాడు. ఒకసారి పాండురంగని అనుగ్రహం వలన 1898లో జన్మించిన తమ బిడ్డకు తల్లిదండ్రులు ఆ పేరే పెట్టుకున్నారు. అతని తల్లి అతని 8వ ఏట నరసోబావాడిలో ఉన్న వాసుదేవానందుల దర్శనానికి తీసుకెళ్ళింది. అతడు ఆ యతీశ్వరుని కౌగిలించుకొని నేను మీ వాణ్ణి అన్నాడు. నాటి నుండి అతడు వారినే ధ్యానించేవాడు. ఒక రాత్రి కలలో శ్రీగురు చరిత్ర పారాయణ చేయి అని వినిపించింది. మరో రోజే అకస్మాత్తుగా అతని మేనమామ వచ్చి అతనికి ఆ గ్రంథమిచ్చి వెళ్ళాడు. పాండురంగడు చాలా కాలం దానిని పారాయణ చేసి దత్తస్వామి స్వప్న సందేశాన్ని అనుసరించి సన్యసించారు. దత్తస్వామి చూపిన అంగదీ స్వామి అనే మహనీయుడు ఆదేశించినట్లు రంగడు శీతోష్ణాలు లెక్క చేయక కౌపీనధారి అయి ఏకాంతముగా తపస్సు శ్రీ గురుచరిత్ర 108 పారాయణలు చేసి సిద్ధుడై శ్రీ రంగావధూతగా నాగేశ్వర్లో స్థిరపడ్డారు. ఖాండేష్ చాలీస్గావ్ అనే ప్రాంతంలో జరిగిన ఈ కథ. శంకర శాస్త్రి కుమారుడు మార్తాండ్ 11వ సంవత్సరం నుండే శ్రేష్టమైన గురువు దొరకాలన్న దీక్షతో సంధ్యావందనము, పూజ, శ్రీగురు చరిత్ర పారాయణ చేశాడు. క్రమంగా అతడు నిరాహారి అయి తండ్రి అనుమతి ఆశీస్సులతో ఒక గదిలో ఏకాంతవాసం చేశాడు. ఎన్నాళ్లకు తన ఆశయం సిద్ధించలేదని ఒకరోజు అతడు దుఃఖిస్తుంటే అకస్మాత్తుగా అతని ఎదుట శ్రీ వాసుదేవానంద స్వామి ప్రత్యక్షమై నీవింత కఠోర దీక్ష ఎందుకు చేశావు? నేను చాతుర్మాస్య వ్రతం భంగం చేసుకు రావాల్సి వచ్చింది అన్నారు. ఆయనను మంత్రోపదేశించమని కోరగా స్వామి అలానే చేసి అంతర్హితులయ్యారు. నాటి నుండి మంత్రజపము, పూజ, శ్రీగురు చరిత్ర పారాయణ, దత్తనామస్మరణలతో నిరంతరం గడిపేవాడు. వివాహమై బిడ్డలు జన్మించాక భార్య మరణించింది. 2వ భార్య కూడా అలాగే మరణించింది. ఆ తర్వాత శంకర శాస్త్రి యాత్రలు, నర్మదా ప్రదక్షిణము చేశారు. ఆయనకు గిర్నార్లో దత్తస్వామి, నవనాథులు, అనసూయాదేవి దర్శనమిచ్చారు. పూణేలో గులవణి, గుజరాత్లో మౌనీబాబా, రంగావధూత, నిత్యానంద, బాపురావు మహారాజ్ గార్లను దర్శించి తరణేలో శ్రీ నానే మహారాజ్గా ప్రసిద్ధి చెందారు. శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర, అలాగే శ్రీ గురు చరిత్ర, శ్రీ గురుగీతలు కలిసి ప్రస్థానత్రయము అనవచ్చు. ప్రస్థానత్రయము అంటే సనాతన ధర్మం అంతటికీ మూలమైన ఉపనిషత్తులు. శ్రీ షిరిడి సాయిబాబా భక్తులకు శ్రీ గురు చరిత్ర పారాయణ ఎంతో అవసరం. హరి వినాయక్ సాటే, అన్నా సాహెబ్ దబోల్కర్ వంటి వారికి శ్రీ సాయిబాబా దర్శనము, అనుగ్రహము లభించడానికి శ్రీ గురు చరిత్ర పారాయణమే కారణమయ్యింది. కుషాబావు అనే భక్తుడి విషయంలో ఈ సత్యం ఇంకెంతో స్పష్టంగా కనిపించింది. అతడి చేత ఈ గ్రంథాన్ని 108 సార్లు పారాయణ చేయించడంలో సాయినాథుడు దీనికి ఎంతో ప్రాముఖ్యమిచ్చారో తెలుస్తోంది. ఇదేగాక శ్రీ సాక్షాత్ దత్తాత్రేయ స్వామి గోకర్ణంలో ఉండే నాటికే ఒక సంక్షిప్తమైన గురుచరిత్ర ఉండేదని, స్వామి శ్రీశైలంలో అంతర్ధానమయ్యే నాటికి
ఒక శ్రీ గురు చరిత్ర గ్రంథం ఉన్నట్లుగా శ్రీ గురుడు అంతర్ధానమయ్యే ముందు చెప్పిన మాటలు సూచిస్తున్నాయి. అంటే సద్గురువు యొక్క లీలలను, బోధలను పారాయణము, శ్రవణము, చింతనము చేయడమన్నవి ఉత్తమ సాధనంగా స్వామి తమ భక్తులకు, శిష్యులకు విధించినట్లుగా స్పష్టమవుతున్నది. అందుకే తర్వాతి దత్తాత్రేయుని పూర్ణావతారమైన షిరిడీ సాయిబాబా కూడా తమ చరిత్ర పారాయణ ఉత్తమ సాధనంగా నిర్ణయించే దాసగణుచేత హరికథల రూపంలో తమ లీలలు గానం చేయించారు. త్రిమూర్తి అయిన శ్రీ దత్తావతారమైన శ్రీ గురుని చరిత్ర అపారము. దానిని సంపూర్ణంగా చెప్పడం ఎవరి తరమూ కాదు. ఆయన ప్రేరణతో రాసిన ఈ గురుకథను పారాయణము, శ్రవణము చేసేవారి వంశం పవిత్రమై రోగాలు, పీడలు లేకుండా కలకాలం సిరి సంపదలతో శోభిస్తుంది. దీని సప్తాహ పారాయణం వలన వెంటనే కోరినవన్నీ ఫలిస్తాయి. నేను అల్పుడనైనప్పటికీ శ్రీగురుని అనుగ్రహం వలన నా నోటి నుండి వెలువడే ఈ దత్తాత్రేయ కథ అల్పమై తేనెటీగ నోటి నుండి లభించే తేనెలాగా, విలువలేని ముత్యపు చిప్ప నుండి లభించిన విలువైన ముత్యంలాగా అభీష్టాలు, జ్ఞానము కూడా ప్రసాదించగలదు. ఇంతకీ శ్రీగురు చరిత్ర పారాయణం ఎలా చేయాలి? శ్రీగురు చరిత్ర చదివితే ఎంత పుణ్యఫలమో ఇది వింటే కూడా అంతే పుణ్యఫలము. శ్రీగురు చరిత్ర 52 అధ్యాయాలతో మీ ముందుకు రాబోతున్నాను. ఆయన లీలలు అపారము. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యే నమః.